హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మనం వంకాయ మామిడికాయ కూర చేసుకుందాం, వచ్చేయండి. కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి అవి చిట్టపటమనే తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసేయాలండి. వేసి కొంచెం సాల్ట్ వేస్తే మగ్గిపోతాయండి. ఒక 5 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా బాగా మగ్గిపోతుంది కదండి. మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదండి, అవి వేసేసి మళ్ళీ కలిపేయాలండి. వంకాయలు వేసి కలిపి బాగా ఒక 10 నిమిషాలు వదిలేయాలండి సిమ్లోని. నాకు తెలిసిన టిప్ ఏంటి అంటే, మనం హైలో పెట్టి కర్రీ వండే కన్నా సిమ్లో పెట్టి నిదానంగా వండిన కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. కట్టెల పొయ్యి మీద అయితే ఎలా వండినా సరే దాని టేస్ట్ బాగుంటుంది, బట్ స్టవ్ మీద అయితే సిమ్లో పెట్టి వండుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనకి 10 నిమిషాలు అయిపోయింది కదండి, వంకాయలు కూడా మగ్గిపోయాయి అనమాట. ఆ తర్వాత టెంకలతో సహా పచ్చి మామిడికాయ ఉంటుంది కదండి, పుల్ల మామిడికాయ, అది వేసేయాలండి. ముక్కలు కట్ చేసుకుని తొక్క తీసి వేసుకోవాలండి. కట్ చేసుకొని మామిడికాయలు వేసుకున్న తర్వాత అవి ఒక 10 నిమిషాలు మనం వదిలేస్తే బాగా మగ్గిపోతాయండి. వంకాయ మామిడికాయ అంతా మగ్గిపోతుంది. అప్పుడు లాస్ట్లో కొంచెం కారం, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి. కారం వేసుకొని బాగా కలుపుకున్నాను. కాస్త వాటర్ వేసాను, ఇంకా సాల్ట్ కూడా వేసానండి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసాను. వేసి బాగా కలిపి అప్పుడు నేను కొంచెం మీడియం ఫ్లేమ్ మీద, మరీ సిమ్ కాదు మరీ హై కాదు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు ఇలా వదిలేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో నేనైతే చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని మామిడికాయ ముక్కలను కూడా చిదిమేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అలాగే టెంకలకున్న గుజ్జు కూడా మనం గరిటెతో స్క్రేప్ చేసుకొని కర్రీని అయితే చక్కగా రెడీ చేసుకోవాలండి. లాస్ట్లో ఏం చేయాలంటే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఒక 4 వెల్లుల్లి రెమ్మలు బాగా దంచి పెట్టుకుని ఉంటాయి కదండి, అవి దంచుకొని అందులో వేసేసి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపేసిన తర్వాత స్టవ్ నుంచి కర్రీ దించేసుకుంటే మన టేస్టీ వంకాయ మామిడికాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. వంకాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎంతో మంచి చేస్తుందండి. అలాగే అతిగా తినడం వల్ల కూడా మన శరీరానికి అంతగా మంచిది కాదండి. ఈరోజు కొటేషన్ ఆఫ్ ద డే ఏంటి అంటే, వంకాయకి సంబంధించింది. మన చేతలైనా మాటలైనా ఏదైనా సరే నియంత్రణలో ఉండాలండి. అలా ఉంటేనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.